ఒక అమ్మాయిని చంపిందే కాకుండా ట్రావెల్ బ్యాగ్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ట్రావెల్స్ కోసం వీల్ బ్యాగ్ ఉంటుంది కదా, వీల్ చక్రాలు ఉన్న బ్యాగు, అండ్ దానిలో ఆ అమ్మాయి డెడ్ బాడీని పెట్టి అతి కిరాతకంగా నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు అమ్మాయిని చంపడానికి కారణం ఏంటి? అదీ కాక చంపి ఆ సూట్ కేసులో పెట్టి వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎక్కడయింది? తనని చంపడానికి గల కారణం ఏంటి? బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచ్పల్లి పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచ్పల్లి, ఏసీపీ కుకట్పల్లి, మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటి టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే, ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ, పిట్టిఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని ఆ కేసు బయటకు వచ్చిన 48 hours లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీఈ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికి ఒక ఇష్యూలో, వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఇతనేమో ఉంచుకుంటూ ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్ లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేస్, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని, ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్ లో, విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచ్పల్లి లిమిట్స్ లో, ఆ కాలనీ లిమిట్స్ లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము. దాన్ని వితిన్ 48 hours లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీటిని కూడా తెలుసుకొని ఇంకొక రోజులో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని బయటకు చెప్తాము అని అంటున్నారు. అండ్ మనం కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరిని నమ్మద్దు. మన ఊరు వాళ్ళే కదా, సో మాట్లాడితే తప్పేంటి అని అనేసి ఎక్కువ బాండింగ్ ని కూడా పెంచుకోవద్దు. ఎంతవరకు ఉంటున్నారో అంతవరకు ఉండడం మంచిది. ఎందుకంటే ఊర్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకంటే పర్వాలేదు. ఇలా బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ మన పని మనం చేసుకునే వాళ్ళం వీలైనంత వరకు సేఫ్టీగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో మనం ఎవరైనా చెప్పలేము. ఎవరైనా పిలిచినా మనకి వచ్చి వెంటనే సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారా అనుకుంటే ఇప్పుడున్న పొజిషన్ లో అది చాలా 0.01% మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే మనం సహాయం అడగని చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. వీలైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ అమ్మాయికి జరిగిన పరిస్థితి మన దాకా రాకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరు దీని మీద జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. అండ్ ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. సో మన నమ్మకమే ఏదో రోజు మనల్ని మోసం చేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో దానికోసం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది? సో అమ్మాయి జరిగిన విషయంలో జస్టిస్ ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు?